హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మనాలిలో మాది సెకండ్ డే ట్రిప్ అనమాట. ఇంకా రేపు మేము మనాలి నుంచి మళ్ళీ ఢిల్లీ అయితే వెళ్ళిపోతాము. ఈరోజు ఇంకా మనాలిలో ఇదే లాస్ట్ డే అండి. ఇప్పుడు మేము మార్నింగ్ అయితే 11 o'clock అవుతుంది. ఈరోజు చాలా లేట్గా నిద్రలేసాము. ఎందుకంటే ఈరోజు మనాలిలో పెద్దగా చూడాల్సిన ప్లేసెస్ ఏమీ లేవు, టెంపుల్స్ ఉన్నాయి అని అన్నారు. సో టెంపుల్స్కి 11:30 ఆ టైంకి వెళ్దాము అనేసి అన్నారండి. అందుకనేసి లేట్గా లేసాము. మేము లేసేసరికి 8 o'clock అయ్యింది. ఇంకా లేచి ఫ్రెష్ అవి అయ్యాము. ఇప్పుడైతే వీళ్ళు టిఫిన్ చేస్తున్నారు. నేను ఇక్కడ టిఫిన్లు తినలేకపోతున్నానండి. నాకు ఆ ఇడ్లీలు ఆ దోశలు తప్పించి ఇంకా ఈ ఆలు పరోటాలు రోటీలు ఇవైతే అసలు నేను తినలేకపోతున్నాను అనమాట. సో మా అత్తయ్య గారు మావయ్య గారు మా ఆయన అయితే టిఫిన్ చేస్తున్నారు. నాకు పిల్లలకి పాలు అయితే ఆర్డర్ చెప్పాము, అవి అయితే మరుగుతున్నాయి అన్నారు. సో పాలు రెడీ అయిపోతే మేమైతే బ్రేక్ఫాస్ట్ కింద పాలు మాత్రమే తీసుకుంటాం ఈరోజు. ఇంక ఇప్పుడు మా ఈ టిఫిన్లు తినడం కంప్లీట్ అయిపోతే మేము ఇప్పుడు ఇక్కడ హిడింబి దేవి టెంపుల్ ఒకటి ఉందంటండి, వశిష్ఠ టెంపుల్ ఒకటి ఉందంట. సో ఈ టెంపుల్స్ అవి చూసుకుని మళ్ళీ సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేస్తాం. పెద్దగా ఈరోజు ఎక్కువగా విజిట్ చేసే ప్లేసెస్ అయితే ఏమీ లేవు. సో ఇంకా ఈరోజు మనాలిలో ఈ చిన్న చిన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ని చూసుకున్నాక రేపు మార్నింగ్ 11:30 ఆ టైంకి అయితే వెళ్తాను అనమాట. సో ట్రిప్ మొత్తానికి బడ్జెట్ ఎంత అయ్యింది భవానీ అనేసి కొంతమంది అడుగుతున్నారండి. ట్రిప్ బడ్జెట్ మేము అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అయిపోతుంది. చాలా చాలా మనీ ఖర్చు అయిపోతున్నాయి అనమాట. నేను ఓపెనా అవన్నీ నేను బడ్జెట్వి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రాసుకుని మీకు డీటెయిల్గా వీడియోలో అయితే చెప్తానండి. చూడండి అసలు మేము ఎందుకు మాకు ఇంత ఖర్చు అయిపోయింది, ఎక్కడెక్కడ ఏ తప్పు జరిగింది, ఇవన్నీ నేను ఆ ట్రిప్ వీడియోలో బడ్జెట్ వీడియోలో మీకు అయితే చెప్తాను. అప్పుడైతే మీరు ఆ వీడియోని చూడండి. మీరు ప్లాన్ చేసుకున్న వాళ్ళు మేము చేసిన తప్పులు అయితే మీరు అస్సలు చెయ్యొద్దు. ఎందుకు అంటే అవన్నీ నేను మీకు విడమర్చి చెప్తానండి. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి ఏంటి ఇవన్నీ మీకు చెప్తాను. మేబీ మేము ఇలా చేసి ఉండకుండా ఉంటే ఇంకొంచెం డబ్బులు సేవ్ అయ్యేవేమో అని అనిపించింది. మాకు తెలియక మేము ఇలా చేయడము చాలా వృధాగా పోయినాయేమో మనీ అనేసి అనిపించింది అనమాట నాకు. ఇదిగోండి ఇక్కడ పిల్లలు ఉయ్యాలుగుతున్నారు. ఇప్పుడు ఈ ఎండ వస్తుంది అనమాట, లేకపోతే ఇక్కడ అంతా చల్లగా ఉంది. మీకు ఎదురుగుండా కనిపిస్తున్నాయి లేదో నేను చూపిస్తాను. ఇప్పుడు మొత్తం మంచు కొండలే ఉన్నాయండి మా ఎదురుగుండాని, మా రూమ్ దగ్గర నుంచి. ఇక్కడ ఇదిగోండి ఇదైతే కివీ ప్లాంట్ అంట. మీకు ఆల్రెడీ నేను నా వ్లాగ్లో మీకు చూపించాను కదా. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయండి. కివీ ప్లాంట్ ఉంది, చెర్రీస్ ఉన్నాయి, ఇవి ప్లమ్ అంట, యాప్రికాట్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి, గులాబీ మొక్కలు ఉన్నాయి. ఇది ఒక రకం బాదం చెట్టు అంటండి. దీని లోపల బాదం గింజ ఉంటుందంట. కట్ చేసుకుని లోపల బాదం ఉంది, అది తినాలంట. ఇలా చాలా రకాల మొక్కలు అయితే ఇక్కడ ఉన్నాయండి. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకు ఫస్ట్ మంచు కొండలు చూపిస్తాను. మీకు నిన్న చూపించాను, మళ్ళీ రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం కదండి, మళ్ళీ మిస్ అవుతాము. ఒకసారి మీకు నైట్ టైమే చూపించాను కదండి, డే టైం చూపించలేదు కదా. ఇది మేము తీసుకున్న రూమ్ అనమాట. ఇవి రైల్వే క్వార్టర్స్లే, అంటే రైల్వేకి సంబంధించి ఆఫీసెస్కి ఇచ్చే రూమ్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కడో ఇది కొండపైన ఉందండి, చూసారు ఇవన్నీ మంచు కొండలే. నిన్న వ్లాగ్లో చూసారు కదా మేము మొత్తం ఆ మంచులో ఎంత ఆటలాడేమోని. సో ఇదన్నీ మంచివి అనమాట. మీకు నేను 2-3 డేస్గా వ్లాగ్స్లో చెప్తున్నాను కదండి, డ్రైవర్కి మాకు పడట్లేదు అనేసి. మేము చెప్పినట్టు ఆయన వినకుండా ఆయన కంఫర్ట్ ఆయన చూసుకుంటున్నారు. వెనకాల ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారా లేదా అన్నది ఆయన అసలు గమనించట్లేదు. పోనీ మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పినా కూడా తన ఇష్టం వచ్చినట్టు తను బిహేవ్ చేస్తున్నాడు అనమాట. ఇంకా మేము ఇదే విషయం గురించి ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడితే ఈ రోజైతే డ్రైవర్ని మార్చేశారండి. ఇప్పుడు వచ్చిన డ్రైవర్ అయితే చాలా సాఫ్ట్గా మంచిగానే మాట్లాడుతున్నారు. అండ్ నిన్న మేము రోహతంగ్ పాస్ దగ్గరికి వెళ్ళాం కదా. సో అక్కడ మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట, 6:37 అయిపోయింది. సో మేము సరిగ్గా ఇంకా ఒక ప్లేస్ చూసాము. ఈ దారిలో మధ్యలో వెళ్ళే దారిలో మీకు అటల్ టన్నల్ చూపిస్తానన్నారు, అది అక్కడ ఆగలేదు. తర్వాత ఏమో ఈ సోలాంగ్ వ్యాలీ దగ్గరికి అయితే తీసుకెళ్తాను, అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పారు, తీసుకెళ్లేదనమాట. అండ్ ఇంకా డ్రైవర్ ఏమని చెప్తున్నారంటే మీరు ఒక్క ప్లేస్లోనే ఎక్కువ టైము స్పెండ్ చేసేసారు కాబట్టి నేను ఇంకా మిమ్మల్ని సోలాంగ్ వ్యాలీ తీసుకువెళ్ళను అనేసి అంటున్నాడు అనమాట. అసలు అలా ఎలా చేస్తారండి? ఇప్పుడు మనం ఒక ప్లేస్ చూస్తాకి వెళ్ళాము, ఆ ప్లేస్ ఆయన మమ్మల్ని పూర్తిగా చూపించకుండా ఇదే అని మోసం చేశాడు. తర్వాత మేము ఎత్తుక్కుని వేరొకరిని మాట్లాడుకుని వెళ్ళాము, ఇంకా టైం అయిపోయింది. సో ఇంకా మేము ఈ సోలాంగ్ వెళ్ళి చూడలేదనమాట. సో మీరు అక్కడ అంత టైం స్పెండ్ చేశారు కాబట్టి నేను ఇంక మిమ్మల్ని వేరే ప్లేస్కి తీసుకెళ్ళను అనేసి అన్నాడు అనమాట. పోతే అనేసి ఇంక మేము వదిలేసామండి. కానీ ఇంకొక డ్రైవర్ మార్చారు కదా, ఆయన అయితే మమ్మల్ని ఈ సోలాంగ్ వ్యాలీకి నెక్స్ట్ డే
అంటే మనాలిలో సెకండ్ డే ట్రిప్లోకి ఫస్ట్ అయితే ఈ సొలాంగ్ వ్యాలీకి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో మేము చేయలేదు, ఎప్పటి నుంచో చేయాలి అనుకున్నవి అయితే ఇక్కడ నేను చేద్దామనేసి అనుకున్నాము. ఇది ఉంది కదండి ఈ బెలూన్ లాగాని జార్బింగ్ బాల్ అంట, మా షాను చెప్తుంది నేము. ఈ జార్బింగ్ బాల్ మేము ఎప్పటి నుంచో ఎక్కాలి అనుకుంటున్నాము. సో ఇంక ఇక్కడ లక్కీగా కనిపించేసరికి ఇది ఎక్కుదాము, టికెట్ తీయండి అన్నాను. ఒక్కొక్కరికి 300 రూపీస్ అండి టికెట్కి. పిల్లలకి 300, పెద్దలకి 300. జస్ట్ ఒక 10 seconds అంతే ఈ రైడ్ అయితేని. ఫస్ట్ అత్తయ్య గారు మను అయితే ఎక్కుతున్నారండి, తర్వాత నేను షాను ఎక్కుతాము. నువ్వు నీ మీదకి వచ్చేస్తా మరి భయపడకమ్మా. భయమేస్తుంది పిల్లకి. అయ్యో నమ్మను మను ఏమ్మా ఏ తల్లి ఏమ్మా అయిపోయింది అప్పుడే అయిపోయిందా అయిపోయిందా ఏ అమ్మ అన్నది అది మీకు భయం వేసిందా? మరి నువ్వు ఎంజాయ్ చేసే భయపడ్డావా? ఎక్కుచాను ఫస్ట్ అత్తయ్య గారు మను ఎక్కారండి. మను అయితే అమ్మ అమ్మ అని కేకలేసరికి నాకు చాలా భయం వేసింది. తర్వాత నేను షాను అయితే ఎక్కాము. నాకైతే చాలా భయం వేసి నేను కేకలు పెట్టేశాను, కానీ మా షాను అసలు కేకలే వేయలేదండి. అలా బిగిసిపోయినట్టుంటే పిల్లకి ఏమైపోయిందిరా బాబా అలా బిగిసిపోయిందని అనుకున్నాను, కానీ నాకు ఇది నచ్చింది. ఇది జస్ట్ ఒక 10 seconds ఉంటుందేమో అంతేనండి. ఆ 10 secondsలో మనము పిల్టి మొగ్గలు కొట్టేస్తాం అనమాట. తలకిందులుగా గిర్ర తిరిగిపోతూ ఉంటాము. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉన్నా మనం లోపల చచ్చిపోతామేమోనండి, అంత భయం వేసింది నాకు. బట్ ఇది ఎప్పటి నుంచో నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నాను. ఈ రోజైతే ఆ కోరిక తీరిపోయింది. ఇంకైతే వాళ్ళు మమ్మల్ని బయటకైతే తీసుకుని వచ్చేసారు. ఇప్పుడు ఎలా అనిపించింది మాకు అన్నది మీకైతే షేర్ చేస్తాను. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అట్లకు ఎలా అనుకున్నావా పిల్టి మొగ్గలు కొట్టేసింది. స్నానం మేము ఏం మాట్లాడకుండా గొప్పచుకుంది. పిల్ల ఏమైపోయింది అలా సైలెంట్ ఉంది. స్నానమ్మా స్నానం అంటే మాట్లాడుతుంది. బాగుంది, నువ్వు కూడా ఎక్కొచ్చు కదా. ఇంకా ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ మనము గుండె ధైర్యం ఉంటే చేయాలి, లేకపోతే చచ్చిపోతాము, అంత భయం వేస్తున్నాయి. మా వారు నేను మొన్న ఐమాక్స్ వెళ్ళినప్పుడు ఇలాంటిది ఎక్కాను కదా, సో అలాగే ఉంటుందేమో అనేసి ఇదైతే ఎక్కుతాను అని అన్నారండి. నేను మా వారికి చెప్పాను, ఎందుకు ఇది మనకి ప్రసాద్ ఐమాక్స్లో ఉంది కదా, అక్కడైతే 150 రూపీసే అన్నాను, ఇక్కడైతే 300 రూపీస్ అండి. సరే అప్పుడు నువ్వు చాలా ఎంజాయ్ చేసావు కదా, ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తానని ఎక్కారు. బట్ ఇది కంప్లీట్ డిఫరెంట్ అనమాట. నేను ఎక్కింది వేరు, ఇది వేరు. ఎందుకంటే ఇది మా ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నారండి, టక్కును పైకి తీసుకెళ్ళిపోయారు, ఏదో ఉడతారు లాగేసినట్టు. అంతే అయిపోయింది. ఇంకొక 2-3 సార్లు అనరా బాబు అన్న అనలేదనమాట. ఆయన ఆపేశారు అంతే. ఒక్కసారి పైకి రేపు కిందకి దింపేశారు అంతే. ఇంతేనా ఏముంది అని అనుకున్నాము. నేను మా వారు ఒకేసారి భయపడిపోయి కంగారు పడిపోతే నేను వీడియో ఫాస్ట్గా పెట్టాను, వీడియో కూడా రికార్డ్ చేయలేదనమాట. దిగి ముందు తీశాను. బట్ చాలా కంగారు పడ్డారండి మా వారు అయితేనే. నాకు మా ఆయన చూసి నేను కూడా చాలా భయపడ్డాను.
ఇందక్కడ మేము ఎక్కాం కదండి జార్బింగ్ బాల్, దానికి ఈచ్ టికెట్ 300 రూపీస్. ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కిన దానికి కూడా 300 రూపీస్ టికెట్ అనమాట. ఇంకా పిల్లలు మేము ఏమన్నా ఆడుకుంటామంటే ఇక్కడ ఇలా జంపింగ్ చేసేది అయితే ఉందండి. దీనికి ఈచ్ 100 రూపీస్ అనమాట, అన్లిమిటెడ్. ఎంతసేపు వాళ్ళకి విసుగొచ్చి నీరసం వచ్చే వరకు అయితే ఆడుకోవచ్చు, అన్లిమిటెడ్ అన్నారు. సో పిల్లలిద్దరిని ఇది ఎక్కిచ్చేసాము. మా ఆయన కలిసి జిప్ లైన్ ఎక్కడానికి అయితే వెళ్తున్నామండి. ఓకే, అది ఎక్కిద్దాం. మా అత్తని మా మామయ్యని జిప్ లైన్ ఎక్కమని అడిగామండి. బాబా మాకు వద్దు, మాకు గుండె ఆగిపోతుంది, ఎందుకు వచ్చినాయి అనేసి అంటున్నారు. సో మేమైతే ఎక్కుతున్నాము. ఇటు నుంచి వెళ్ళాలనుకుంటా. ఏది ఎక్కుదాము? మొన్న మేము జిప్ లైన్ ఎక్కాం కదండి, అప్పుడు విడిగా ఎక్కాము, కపుల్స్ ఎక్కలేదు కదా. ఇప్పుడు నేను మా ఆయన కలిసి కపుల్ జిప్ లైన్ అయితే ఎక్కుతున్నాము. తర్వాత ఇది ఏంటంటే మొన్న ఎక్కింది చాలా చిన్న జిప్ లైన్ ఎక్కాం కదా, ఇది 1 కిలోమీటర్ ఉంటుందంట, చాలా పెద్ద జిప్ లైన్, రాను పోను కూడా ఉంది. ఇక్కడ 2 జిప్ లైన్లు ఉన్నాయండి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ ఉన్నది అసలు ఖాళీ లేదు, చాలా మంది ఎక్కుతున్నారు, లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. నేను అందుకనేసి ఇప్పుడు ఇక్కడ ఎక్కుతున్నాము. చూసారా ఇవన్నీ ఎంత బాగా కనిపిస్తున్నాయని, ఎంత బాగా కనిపిస్తుంది అసలు. అలాగే పగల ఎండ కూడా అలాగే ఉంది. ఇక్కడ జిప్ లైన్ ఎక్కి వచ్చాం కదండి, వాళ్ళ టికెట్ వేరు వీళ్ళ టికెట్ వేరంట. మేము తీసుకున్నది 26 నెంబర్ అంటండి. సో అక్కడ ఎక్కువ మంది జనం ఉన్నారని చెప్పాను కదా, ఆ జిప్ లైన్కే వెళ్ళాలి ఇప్పుడు మేము. సో ఇది వేరే టికెట్ అంట, అక్కడికి అయితే వెళ్తున్నాము. నువ్వే పట్టుకోవాలి, నేను పట్టుకుంటా. మే ఎదురు ఎవరు సింగిల్ 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 జిప్ లైన్ ఎక్కాం కదండి, ఒక సైడ్కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో వే వెళ్తున్నాము. మేమిద్దరం కపుల్ రైడ్ తీసుకున్నాం కదా, నాకు భయం వేసింది మా ఆయన చేయి పట్టుకోవడానికి. అందుకని నేను అన్నాను, నువ్వు సెపరేట్ నేను సెపరేట్గా వెళ్ళిపోతామంటే పాప మా ఆయన ముందు నేను వెనకాల వచ్చామన్నమాట. మా ఆయన నన్ను వీడియో తీస్తూ వచ్చారు. ఇప్పుడైనా కపుల్లాగా వెళ్ళాలి, కానీ భయం వేస్తుందండి బాబాయ్ పట్టుకోవడానికి ఆయన చేయని. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. ఐస్పత్రి గారు జిప్ లైన్ కూడా పెట్టండి. అమ్మాయి ఎలా కట్టారా ఇవన్నీ పై పైన? రాంగ్ వచ్చేసాం మనం. బాబు మెట్లు చూడండి ఎలా ఉన్నాయోని. అయ్యి బాబు ఎంత ఎత్తున్నాయో, ఎలా కట్టారా ఇవన్నీ. ఆయాసం మెట్లకి పైకి వచ్చేసరికి ఎంత ఆయాసంగా ఉందో. ఇప్పుడు నేను మళ్ళీ చేయి పట్టుకునేమో శ్రీవారు, నాకు భయంగా ఉంది. చెప్పు, ఈ జిప్ లైన్ రోహతాంగ్ పాస్ ఇవి రెండు బెస్ట్. ఆ బెలూన్ కూడా బాగుంది, కొంచెం ఎక్కువసేపు తిప్పుకుంటే చాలు. ఆ బెలూన్ పేరేంటి? జార్బింగ్ బాల్. జార్బింగ్ బాల్ కూడా బాగానే ఉంది. జిప్ లైన్ సిమ్లాలో ఎక్కకూడదు మళ్ళీ. జిప్ లైన్ సిమ్లాలోని కుర్ఫీలో అనవసరం, చాలా చిన్నది అది. అది 500 రూపీస్ ఇచ్చుకుంటున్నారా చిన్నది. ఇది 1 వే మళ్ళీ. ఇది అటు ఇటు 2 వేస్ 500 పర్లా రీజనబుల్. ప్లస్ ఎక్కువ దూరం వెళ్తున్నాం, ప్లస్ నదిని దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో కొద్దిగా హ్యాపీగానే ఉంది. హ్యాపీనా శ్రీవారు? ఇది ఒకటి హ్యాపీ, ఇది రోహతాంగ్ పాస్, ఈ రెండు హ్యాపీ. ఇందాక నువ్వు అది ఎక్కాక శ్రీవారు పైకి, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నాకైతే గుండె ఆగిపోయింది. ఫస్ట్ భయం వేసింది, భయం తగ్గింది అనేటప్పటికి ఆడ ఆపేసాడు. ఇంకో 2 సార్లు తిప్పినా భయం లేదనుకునేటప్పటికి ఆడ తిప్పడం మానేసాడు ఒకేసారి. అయ్యో చాలా భయం వేసింది నాకు. మా ఆయన చూస్తే ఏదో ఉడతాడు తాగినట్టు టప్పుడు చూసండి అలాగా. మేము ఆ నది పై నుంచి పైకి వచ్చాం కదండి, ఇప్పుడు ఆ మెట్లన్నీ ఎక్కి ఇలా వచ్చాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. బియాస్ రివర్. మేము రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాం కదా, ఈ రివరే అది. మనము ఎంత ట్రావెల్ చేస్తే అంత దూరం మనతో ట్రావెల్ చేస్తుంది రివర్.
ఏం కాదు కూర్చో ఫస్ట్. కంప్లీట్ అయిపోయిందండి. నేనైతే చాలా భయపడితే కూర్చున్నాను కానీ మా ఆయన అయితే మాత్రం హ్యాపీగానే ఉన్నారు. వీడియో కూడా బాగా తీశారు. మా షాను మనం చూపిస్తాను చూడండి. హాఫ్ డే మొత్తం మాకు సోలాంగ్ వ్యాలీలోనే గడిచిపోయిందండి. ఇంకా బాగా ఆకలిస్తుంది అంటే ఆ కార్ డ్రైవర్ మమ్మల్ని రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టామండి. నాకు మా వారికి పిల్లలకి కలిపి చికెన్ దమ్ బిర్యానీ లాంటిది ఆర్డర్ పెట్టుకున్నాము. ఇది హైదరాబాదీ బిర్యానీ ఉంది. అత్తయ్య గారు ఈరోజు నాన్ వెజ్ తినను నేను అని అన్నారనేసి అత్తయ్య గారికి మావయ్య గారికి వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టాము. ఎక్కడికి వెళ్ళినా ఈ రోటీలు ఎక్కువైపోయినాయండి. తినలేకపోతున్నాం, మాకు అలవాట్లేదు కదా. మాకేమో రైస్ ఎక్కువ కావాలి, రోటీ వద్దు అంటే వాళ్ళేమో లేదు తాలి అంటే ఇలాగే వస్తుంది అనేసి అంటున్నారన్నమాట. ఇక వీళ్ళు పన్నీర్ కూర వేశారండి. వామిటింగ్ వచ్చింది నాకు. ఆ పన్నీరు ముక్క నోట్లో పెట్టుకోగానే ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వచ్చి కడుపు అంతా దేవేసింది అనమాట. చిచ్చి బాబాయ్ అనేసి నేను వెంటనే ఆ రోటీ అయినా పన్నీర్ మొత్తం పక్కకు పడేసాను. అసలు ప్లేటే మార్చేసుకున్నాను నేను. తర్వాత వెజ్ దమ్ బిర్యానీ వస్తే అవి అయితే తిన్నామన్నమాట. వెజ్ దమ్ బిర్యానీ బాగుందండి. బట్ ఏంటంటే మనం ఆర్డర్ ఇచ్చిన చాలాసేపటికి ఫుడ్ అయితే వస్తుంది. ఇక్కడ సౌత్ ఇండియాకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయని చెప్పి డ్రైవర్ అయితే మమ్మల్ని ఇక్కడికైతే తీసుకొచ్చారన్నమాట. ఇంకా మేము ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ అయితే ఆఫ్టర్నూన్ నుంచి వేరే ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నామండి. సో డ్రైవర్ అయితే మాత్రం మమ్మల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారంటే హిడింబి టెంపుల్ ఉందంటండి మనాలిలోని. ఈరోజు మొత్తం సైట్ సీయింగేనండి. సో హిడింబి టెంపుల్కి అయితే తీసుకొచ్చారన్నమాట. సో మా ట్రిప్లో ఢిల్లీ ట్రిప్ ఎండగా ఉండి ఏమి తిరగలేకపోయాము. తర్వాత అంతా జర్నీ అయిపోయింది. సిమ్లాలో కూడా పెద్దగా ఏమీ ఎక్కువ చూసేవి లేవు కానీ మేము హార్స్ రైడింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మళ్ళీ నెక్స్ట్ డే అంతా జర్నీకి అయిపోయింది కానీ రివర్ రాఫ్టింగ్ని బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత ఇప్పుడు ఈ రోజు అయితే మొత్తం అన్నీ బాగా ఎంజాయ్ చేసామని చెప్పాలి. ఆ మధ్యలో ఒక రోజు చెప్పడం మర్చిపోయాను. స్నోకి వెళ్ళాం కదండి, మంచు పర్వతాలు, రోహతాంగ్ పాస్. ఆ రోజు మొత్తం అంతా ఎంజాయ్ చేసాము. ఇక ఈ సెకండ్ డే మనాలిలో మొత్తం అన్ని సైట్ సీయింగ్లు చూసామా. సోలాంగ్ వ్యాలీలో మేము ఆ యాక్టివిటీస్ చేసాం కదా, జిప్ లైన్ ఒకటి, తర్వాత ఏమో జార్బింగ్ బాల్ ఒకటి ఎక్కాము. ఇవి రెండు కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి హిడింబి టెంపుల్ దగ్గరికి తీసుకుని వచ్చారన్నమాట. హిడింబి టెంపుల్ అంటే మనకి ఇప్పుడు ఉంటుంది కదండి, భీముడు భార్య హిడింబి కదా, రాక్షస జాతికి చెందిన ఆవిడ కదండి, ఆవిడకి సంబంధించి టెంపుల్ అనమాట. సో భీముడికి హిడింబికి మనకి పిల్లలు వచ్చేసి ఘటోత్కచుడు కదండి, ఘటోత్కచుడు టెంపుల్ కూడా ఇక్కడైతే ఉంది అంటండి. ఈ గుడికి చుట్టూరు ఇలాగా నిజమైన కొమ్ములు అయితే పెట్టారండి. ఇవి మేబీ యాక్ లేకపోతే డీర్ కొమ్ములు అనుకుంటా, వాటిని అయితే ఇలాగ పెట్టారు. మేబీ హిడింబి అంటే రాక్షస జాతికి చెందిన అమ్మాయి కదా, సో అలాగేమన్నా సింబాలిక్గా పెట్టారా ఏంటి అని మేము అనుకున్నాము. ఇంక ఇక్కడైతే మాత్రము అక్కడక్కడ ఇలా కొండలు అవి ఉన్నాయండి. మా పిల్లలు ఈ కొండలు ఎక్కి జారిబల్లలాగా జారుతూ ఉంటే నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. ఎంత ఎత్తున్నాయండి, అంతంత ఎక్కేసి వీళ్ళు జారిబల్ల జారుతున్నారు. నాకు చాలా భయం అనిపించింది అనమాట. ఇంకోటి ఇదైతే చాలా పెద్ద కొండ, పైకి ఎక్కేసి గిర్రుగిరుని జారుతుంటే ఎక్కడ పడిపోతారా బాబు వీళ్ళు అనేసి నాకు భయం వేస్తూ ఉంది. అండ్ ఈ కొండలు కూడా మరి అందరు ఎక్కడం వల్ల ఏమో చాలా నునుపుగా అయిపోయినాయి అనమాట, చాలా నున్నగా ఉన్నాయి. ఇంకా అలా ఎక్కి ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడే మేము కాసేపు ఉండి ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంకా ఈ హిడింబి టెంపుల్ అయితే మాత్రము చాలా 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 చల్లగా ఉందండి. అండ్ టెంపుల్ మొత్తము చెక్కతోనే కట్టారు. ఇంక ఇక్కడైతే మా షాను వాళ్ళు తీసుకున్నారు. యాంగిల్ చేంజ్ కరు, ఎత్తుకో. అదేం చేయదు, నువ్వు వెళ్ళేలా ప్రేమ చూపిస్తే పట్టుకో. ఓ చాలా బాగుంది. అలాగ హ్యాపీ.
ఫోటోకి 30 రూపీస్ అండి. అంటే మనకి ఇలాగ ల్యాంప్ని ఇస్తారు, మనం ఎన్ని ఫోటోలైనా తీసుకోవచ్చు. ఒక్కొక్క పర్సన్కి 30 రూపీస్ అనమాట. బాగుంది. చాలా మా షాను మను ర్యాబిట్ని ఎత్తుకున్నప్పుడు అలాగే ల్యాంబ్ని ఎత్తుకున్నప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇంక ఇక్కడ మీకు చెప్పాను కదా ఘటోత్కచుడి టెంపుల్ కూడా ఉంది అనేసి, ఇక్కడ ఈ ఘటోత్కచుడి టెంపుల్ చూడడానికి అయితే వచ్చామన్నమాట. టెంపుల్ లోపల మనకి వీడియోస్ అవి తీయడానికి పర్మిషన్ అయితే లేదు. సో ఇంకా నేను బయట అలాగే చూపించానండి. ఇంకా ఎక్కడికి వచ్చినా ఎలాంటివి కనిపించాయి అనుకోండి జంపింగ్ చేసేది, మా షాను మను ముందే అది ఎక్కేస్తామని అడుగుతారు. మా మనుకి టికెట్ తీసుకుని ఎక్కించడం కూడా డబ్బులు దండగండి. అది టికెట్ తీసుకున్న లోపలికి ఎక్కి అక్కడ గొంతులేస్తే తప్పించి ఆ పైకి ఎక్కి జారి బల్ల అయితే మాత్రం జారదు. ఇంకా అక్కడ నుంచి మేము ఇక్కడ వనవిహార్ అయితే ఉందంటండి. సో ఇక్కడ ఈ పార్క్ ఉంది, ఆ పార్క్ చూద్దరు కానీ రండి అనేసి డ్రైవర్ అయితే తీసుకొచ్చారు. ఇలాంటి పార్కులకి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే చాలా చాలా పెద్ద పార్క్ అండి, వనవిహార్ అనేసి ఉంది. ఇందులో పిల్లలకి ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. అంటే స్లైడర్స్, ఉయ్యాలలు, ఇలా చాలా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. ఇది మళ్ళీ తక్కువ రేటే కూడా టికెట్. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే 20 రూపీస్ అలాగ ఉన్నదండి. సో ఆ టికెట్ తీసుకుని లోపలికైతే వస్తే ఇలాగ ఫ్రీగా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. పెద్దవాళ్ళు ఎక్కువ ఆడుకుంటున్నారు, పిల్లలు కూడా ఆడుతున్నారండి. రకరకాల జారి బల్లలు, ఉయ్యాలు కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ చెట్లే కదా, ఇన్ని చెట్ల మధ్యలో ఉండడం మనకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుంది. ఇంకా అలాగే మనకి పెడల్ బోటింగ్ కూడా ఉన్నదండి ఆ కింద. సో దానికి కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. సరదాగా వాకింగ్ లాంటివి చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే కపుల్స్ ఏమన్నా మనసిప్పి మాట్లాడుకోవడానికి టైం స్పెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్లేసెస్కి వస్తే బాగుంటుంది అని అనిపించింది. చాలా బాగుంది. ఇంకా మా అత్తయ్య గారికి కూడా ఉయ్యాలు ఊగడం అంటే ఇష్టము. సో మా వారైతే మా అత్తయ్య గారిని ఉయ్యాలు ఊపించి పిల్లల దగ్గరికి వెళ్ళారు. మా పిల్లలు ఇన్ని ఫ్రీ గేమ్స్ ఉన్నా కూడా డబ్బులతో ఆడేదే కావాలని అడుగుతున్నారు. సో అక్కడ జంపులు చేసుకునేది ఉంటే మళ్ళీ అది ఎక్కుతాము అంటే అది ఎక్కిచ్చారనమాట. సో అది అయిపోయిన తర్వాత కాసేపు నడుచుకుంటూ ఈ పార్క్ చివరి వరకు వచ్చి కాసేపు అయితే ఆడుకున్నామండి. అంటే పిల్లలు మా వారు రన్నింగ్ రేస్ అవి ఆడారు. తర్వాత అయితే ఇంకా వెళ్ళిపోదాము, ఇప్పటికే టైము 6:30 అయిపోయింది, బయలుదేరదాము అని అంటే ఇంకా షాను లాస్ట్ ఇది ఒకటి ఆడతానమ్మా అనేసి ఆడిందండి. మా షాను తల్లి ఏదైనా కూడా అనుకుందంటే చక్కగా చేస్తుందండి. చాలా పట్టుదలతో ఇష్టంతో చేస్తుంది అనమాట. నాకు అదే నచ్చుతుంది మా షానులోని. ఇంక ఇదిగోండి ఇలాగా ఎక్కుతుంది, చివరి వరకు వస్తుంది, మళ్ళీ టక్కుని జారిపడిపోవడం, మళ్ళీ ఎక్కుతుంది, నడుస్తుంది, జారిపోవడము ఇలా అవుతుంది అనమాట. అయినా కూడా పర్వాలేదు, నువ్వు ట్రై చేయని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలా అయితే చివరికి 4-5 సార్లు దీన్ని చక్కగా చేసేసింది అనమాట. ఇంకా పక్కనేమో మను ఉయ్యాలుంటే ఆ ఉయ్యాలలో అయితే ఎక్కి అది ఆడుతుందండి. ఉయ్యాలు కాదు, జారి బల్ల. మా వారు మనుని చూసుకుంటున్నారు. ఇలా చాలా రకాలు ఉన్నాయండి. మనాలిలో ఎవరైనా ఉంటే మరి ఈ పార్క్ ఉందని మీకు తెలియకపోతే కనుక ఒకసారి వెళ్ళండి. ఇది మనాలి మాల్ రోడ్ పక్కనే ఉన్నదనమాట. సో ఆ పార్కులో ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ బుద్ధిస్ట్ది టెంపుల్ అయితే ఉంది అనేసి చెప్పారండి డ్రైవరు. సో అక్కడికి మేము నడుచుకుంటూ వచ్చామన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ పార్క్ నుంచి. సో బుద్ధుడి విగ్రహం చాలా పెద్దగా చాలా బాగుందండి. సో ఇక్కడికి వచ్చి కాసేపు అయితే మేము ప్రశాంతంగా కూర్చున్నాము. మనకి దేశముద్రు సినిమాలోని వీళ్ళు ఎక్కువగా కనిపిస్తారు కదండి ఈ బట్టలు వేసుకుని. సో దేశముద్రు మూవీ అంతా ఈ మనాలిలోనే షూటింగ్ అయితే అయ్యింది అనేసి మా వారు చెప్తున్నారు. నేను చెప్పాను కదా, మనాలిలో కానీ సిమ్లాలో కానీ ఎక్కడ చూసినా గులాబీ మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంకా ఈ బుద్ధిస్ట్ టెంపుల్లో ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. మా షాను తల్లికి ఎన్ని బార్బీ బొమ్మలు ఉన్నా మళ్ళీ బార్బీ బొమ్మను చూస్తే అంతే ఎగ్జైట్ అయిపోతుందండి. సో దాని ఎక్స్ప్రెషన్ నేను వీడియో తీయాలి అనుకుంటే మా వారు అసలు కూర్చున్న ప్లేస్లో నుంచే కదలరండి వీడియో తీయడానికి. అది ఎంత ఎగ్జైట్ అయిపోయిందంటే ఈ బార్బీని చూసుకుని చాలా సంతోషపడింది. మా వారేమో వీడియో అక్కడ ఎక్కడి నుంచో తీసి దాని తలని తీస్తే దాని ఎక్స్ప్రెషన్ ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. ఈ బార్బీ బొమ్మలు 440 రూపీస్ అండి. అయితే ఇది ఎందుకు తీసుకున్నాను అంటే మా షాను ఎప్పటి నుంచో అడుగుతున్నారు అనమాట. షాను మను లాంగ్
లాంగ్ హెయిర్ ఉన్న బార్బీ బొమ్మలు కావాలి అని. సో అందుకనేసి పిల్లలిద్దరికి ఒకేసారి ఒకేటే బొమ్మ కొన్నట్టు ఉంటుంది అనేసి తీసుకున్నాను. ఇది మనాలి మాల్ రోడ్లో తీసుకున్నానండి. చాలా లాంగ్ హెయిర్ ఉంది. మా మనుకు కూడా జడలు వేయడం అంటే చాలా ఇష్టము. సో అలా నేర్చుకుంటుంది అన్నట్టుగా ఇదైతే తీసుకున్నాను. తర్వాత ఇంకా ఇవన్నీ తిరిగి ఇంటికైతే వచ్చేసామండి. రూమ్లో ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టారు. చక్కగా డిన్నర్ అయితే చేసి పడుకున్నాము. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.